దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ఈ రాత్రికాల సమయంలో లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదవండి. చాలు, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఈ మాట: లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోక ఎవరు? లోక వైద్యుడు. లోక వైద్యుడు అంటే మనం చూస్తున్నట్టు సాధారణమైనటువంటి వైద్యుడు కాదు. సహజంగా మనం చూస్తున్నటువంటి గ్రామాల్లో చూస్తున్నటువంటి వైద్యుడు కాదు లోక. ఆ కాలంలో లోకా గారు ఆయన ఒక ఇప్పుడున్నటువంటి కాలానికి మనం చూస్తే ఎండీతో సమానం అన్నమాట. ఎంఎస్సి ఎండి అంత ఈ యొక్క వైద్య నిపుణుడు ఆయన. అటువంటి లోకా గారు రోమా సామ్రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి థియోఫిలాకు లోకా గారు ఈ యొక్క సువార్తను రాశారు. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక అన్యుడు రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి సువార్త ఈ లోకా సువార్త. అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ యూదులు, అన్యులు కాదు, స్వజనం, సొంతగా వాళ్ళు యూదులు, యోధా జాతి. కానీ అన్యుడైనటువంటి లోకా గారిని ప్రభు ఎన్నుకొని అతను పౌలు గారితో పాటు పరిచయం చేశారు. లోకా గారు ఆయన వైద్యుడే కాదు కానీ చరిత్రకారుడు. చరిత్రలో ఏం జరిగింది, జరిగినటువంటి సంగతులు అనేవి అవన్నీ వాస్తవం కాదని పరిశీలించి ఆ కాలంలో ఏ రాజులు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు ఏంటో వాటన్నిటిని కూడా తన యొక్క మొదటి గ్రంథమైనటువంటి లూకాసు వార్తలో ఆయన వివరించి రోమా సామ్రాజ్యం ఉన్నటువంటి థియోఫిలా అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క సువార్తను రాశారు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని ఆయన తెలియజేశారంటే మనుష్య కుమారుడు, ఆయన దేవుడు. కానీ 100% దేవుడు యేసుక్రీస్తు ప్రభు, 100% మానవుడు అనే విషయాన్ని లోకా గారు గట్టిగా చెప్పారు. చదవబడినటువంటి లేఖన భాగంలో లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి చెప్పారంటే శిష్యులకు చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేశారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెబుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన వచ్చారు ఈ లోకానికి శరీరధారిగా. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే మనిషి కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగించబడతాడు, సిలువేయబడతాడు, తిరిగి లేపబడతాడు అనేటువంటి విషయాన్ని శిష్యులకు అర్థమైనట్టు వివరంగా చెబుతూ మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి ఎలా వస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు వివరంగా అర్థమయ్యేటట్టు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సందర్భంలో ఈ లూకాసు వార్త 17వ అధ్యాయము 22వ వచనం నుండి 37వ వచనం వరకు చదివితే మనకి స్పష్టంగా లేఖన భాగంలో మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నటువంటి రెండవ రాకడ గురించి శిష్యులకు తెలియజేస్తూ కొన్ని విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మొట్టమొదటిగా ఏం చెప్పారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నోవాహు దినాల్లో ఎలా ఉంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి
పరిస్థితులలో ప్రజలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజేశారు. దాన్ని కోట్ చేశారు. నోహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారమ్మా? నోహు దినాల్లో ప్రజలు మాట్లాడారు. తిరుగుతూ తాగుతూ సుఖించుతూ ఇల్లు కట్టుకొనుచూ ఉన్నారు. అంటే నోవాహు ద్వారా సువార్త ప్రకటించబడింది. ఏ సువార్త అది? మీరు దేవుని యొక్క మాట వినండి. దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు మిమ్మల్ని జలప్రళయం ద్వారా ముంచేస్తాడు. కనుక దేవుని మాట విని నేను కడుతున్నటువంటి ఓడలోకి రండి అని ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు నోహు గారు ద్వారా దేవుడు తెలియజేశాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రజలు ఎలాగున్నారు అంటే అవిధేయత కలిగి ఉన్నారు. దేవుడి యొక్క మాట వినకుండా ఉన్నారు. వాళ్ళ అంతరంగంలో దేవుడికి చోటు లేదు. అవిధేయత బట్టి వాళ్ళు దేవుడి మాట వినకుండా, దేవుడికి లోబడకుండా గర్వం కలిగి ఉన్నారు. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలలో కేవలం 8 మంది రక్షించబడ్డారు ఆనాటి జలప్రళయం నుండి. దానిని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని తెలియజేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పేటటువంటి ఆ యొక్క క్రమంలో ఆది కాలంలో జరిగినటువంటి సంఘటనను ప్రభువారు తెలియజేశారు. రెండో విషయం ఏంటంటే, లోతు దినాల్లో ఎలా ఉంది? జనులు తినుచు తాగుచూ కొడుచు అమ్ముచూ నాడుచూ ఇల్లు కట్టుకొడుచూ ఉన్నారు. అయితే లోతు సొదొమ విడిచిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించారు. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మరి యొక్క 2 పట్టణాల మీద దేవుడు అగ్ని గంధకాలు కురిపించారు? కారణం ఏంటి? ప్రజలు దేవునికి లోబడట్లేదు. అవిధేయత అనేటటువంటి పాపం ఉంది, విధేయత లేదు. సొదొమ గొమొర్రా ఉన్నటువంటి ప్రజలు యెహోవా దృష్టికి బహుపాపులు అని వాక్యంలో రాయబడింది. దేవుడు మాట వినట్లేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుడికి విధేయత కలిగి లేరు, దేవుడు అంటే భయం కలిగి లేరు. అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు తన దూతలను పంపించి సొదొమ ఈ గొమొర్రా పట్టణాల్లో వాళ్ళు ఉన్నప్పుడు లోతు గారు ఆ యొక్క సొదొమ గవి దగ్గర కూర్చోనున్నప్పుడు దేవదూతలు వస్తే లోతు గారు వారిని తన ఇంటిలోకి ఆహ్వానించిన తర్వాత అసలు దేవదూతలు ఎందుకు వచ్చారు ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా లోతు తన భార్యకు 2 కుమార్తెలకు తెలియజేశారు. ఆ లోతు గారికి ఏమని చెప్పారంటే, ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకోరమ్మని చెప్తే, ఈ లోతు కుమార్తెలకు అల్లుడుగా కావాల్సినటువంటి వారికి కూడా వెళ్ళి తెలియజేస్తే వారు ఇతరుని హేళన చేశారు. వాళ్ళు ఏం చేశారంటే హేళన చేశారు. అప్పుడు లోతు భార్య 2 కుమార్తెలను కలిసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటి బయటకు వచ్చేసారు. అయితే దేవుడు తన దూతల ద్వారా చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవదూతల ద్వారా దేవుడు చెప్పాడు. దేవదూతల ద్వారా దేవుడు చెప్పాడంటే ఎవరు చెప్పినట్టు లెక్క? ఎవరండి? దేవుడు. ఇప్పుడు దైవజనుల ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడుతుందంటే ఎవరి యొక్క సహాయంతో, ఎవరి యొక్క ప్రేరేపణతో, ఎవరి యొక్క నడిపింపుతో దైవజనులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు? దేవుడు దైవజనుల్ని వాడుకుంటాడు. దైవజనుల నోటిని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం అట్లా ఏమి ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? నేను ఏ సంగతులు అయితే బోధించానో వాటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, కానీ మరలా కొత్త సంగతులు ఏమి కూడా
చెప్పడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ ఈ వీళ్ళందరూ బయటికి వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ లోతు భార్యను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకోమన్నారంటే, లోతు భార్య దేవుని మాట వినకుండా, దేవుడు ఏమని చెప్పాడు, వెనకకు చూడకూడదు అని చెప్పాడు, వెనకకు చూడొద్దు అని చెప్పాడు. లోతు భార్య లోతు వెనకాల ఉండి వెనకకు చూచింది అంటే దేవుడు మాట వినలేదు, అవిధేయత, దేవుడికి లోపడలేదు. చాలామంది ఏమంటారంటే వెనక్కి తిరిగి చూసిందంటే లోకం మీద ఆశ కలిగి ఉందేమో, ఆ యొక్క బీరువాలో నగలు ఉన్నాయేమో, డబ్బులు ఉన్నాయేమో, ఆ ఇంట్లో ఇంకేమో ఉన్నాయేమో, అదంతా సోది. ఆ సోది ఇక్కడ బైబిల్లో లేదు. బైబిల్లో ఏమీ లేదు. దేవుడు వాక్యంలో ఏదైతే దేవుడు చెప్పాడో అదే చెప్పాలి. దేవుడు వాక్యంలో ఏ విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడో ఆ విషయంలో మౌనంగా ఉండాలి. ఏ విషయంలో దేవుడు వాక్యం ద్వారా తెలియజేసి మాట్లాడాడో ఆ విషయంలో మాట్లాడాలి. ఇక్కడ లోతు భార్యని ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు అంటే, లోతు భార్య అవిధేయత కలిగి ఉంది. నోహు దినాల్లో ప్రజలు అవిధేయత కలిగి ఉన్నారు. లోతు దినాల్లో సొదొమ గొమొర ప్రజల్లాగే లోతు భార్య కూడా అవిధేయత కలిగి దేవుడి యొక్క మాట వినకుండా, దేవుడు అంటే భయం లేకుండా, గర్వంతో ఆ ఏమైంది వెనక్కి తిరిగి చూస్తే అనేటువంటి ఆలోచన కలిగి ఉంది. కాబట్టి మీరు ఆమెను గుర్తు పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య ఏమైపోయింది, ఏమైందమ్మా, ఉప్పుస్తంభమైంది. ఎందుకు ఉప్పుస్తంభమైంది లోతు భార్య? దేవుడు మాట వినకుండా వెనక్కి తిరిగి చూచి అవిధేయత కలిగి ఉంది. కాబట్టి దేవుడి మాట వినకపోవడం అనేది ఏంటి, దేవుడి దృష్టిలో పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపంలో వచ్చి చేతం మరణం. అవిధేయత అనే పాపం ఆమెలోకి వచ్చింది. దేవుడి మాట వినలేదు, అది పాపం, అది అవిధేయత. అవిధేయతకు దేవుడు ఖచ్చితంగా ఏమి విధిస్తాడు, శిక్ష. ఆనాడు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ దేవుడి మాట వినలా. అదే మీకు దేవుడి మాట వినల. మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలంలో తిరుగుతున్న నిశ్చయంగా చచ్చితమైన నరుడుకు ఆజ్ఞాపించాడు దేవుడు. అవే చేసింది, చూడటానికి మంచిగా ఉంది, కళ్ళులకు రమ్యంగా ఉందని కోసుకొని పళ్ళు తిని ఆమె దేవుడి మాట వినలేదు. అవిధేయత ఆమెలోకి వచ్చింది. వెంటనే ఆదాము అవ్వను దేవుడు ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు. అవిధేయత మొదటి పాపం ఏంటి భూమి మీద? అవిధేయత, దేవుడి మాటకు లోబడకపోవడం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యానికి లోపడితే దేవుడికి లోపడినట్టు, వాక్యానికి లోపడకుండా ఉంటే దేవుడికి లోబడనట్టు, అంతే. ఎందుకు మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయంలో కూడా ప్రజలు దేవుడి మాట వినరు, దేవుడి వాక్యానికి లోబడరు, అవిధేయత కలిగి ఉంటారు. ఆనాడు ఎలాగైతే జలప్రళయం ద్వారా ప్రజలు నశించారు, సొదొమ గొమొర ప్రజలు ఎలాగ అగ్ని గంధకాలతో ఆ యొక్క ప్రాంతం అంతా నాశనం అయిపోయింది, కనీసం మొలక కూడా అక్కడ మొలవదు. దేవుడి వాక్యం ఏమని రాయబడింది, దేవుడు సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ప్రజలను అగ్ని గంధకాలతో కురిపించినప్పుడు ఆ మొలకలు కూడా మొలకుండా మొత్తాన్ని అక్కడ ఏం చేశాడు, దేవుడు నాశనం చేశాడు. మరి ఇప్పుడున్నటువంటి ప్రజలు దేవుని యొక్క మాట వినకపోతే వీరి కొరకు ఏమి సిద్ధపడి ఉంది, దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉంది, అపవాదికిని వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్య అగ్ని, నిత్య నరకం, యుగయుగాలు. ఎవరైతే దేవుడి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వారి కొరకు ఏమి సిద్ధపడి ఉంది, అగ్నిగుండం సిద్ధపడి ఉంది. రెండవ మరణం నిత్య అగ్ని, యుగయుగాలు. కనుక దాని నుండి తప్పించబడాలంటే దేవుని యొక్క మాట వినాలి. దేవుడి మాట వెంటనే దేవుడికి లోపడటం, దేవుడి మాట వినకుండా ఉండడమే దేవుడికి లోపడినట్టు. లోపడకపోవడం అనేది దేవుడి మాట విన్నట్టు. అవిధేయత, గర్వం అనేది కదా దేవుడి యొక్క వాక్యం అని. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో నాశనానికి ముందు గర్వం నడుచును, ఘనతకు ముందు
వినయముని, మనకి విధేయత ఉండాలి. మనలో ఎవరిలో అయినా సరే ఏముండాలంటే విధేయత ఉండాలి, లోపడాలి. అది విధేయత. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు వారి గురించి ఏమని రాయబడింది? ఎబ్రియులకు రాసిన పత్రిక ముగిద్దాం. ఎబ్రియులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఎబ్రియులకు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యం 5వ అధ్యాయము 8వ వచనం, 5-8. విధేయత నేర్చుకొనును. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి నేర్చుకున్నారు? విధేయత నేర్చుకున్నారు. నీవు నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి అయినటువంటి దేవుడికి లోపడ్డారో, యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉండటం కోసం, మాదిరి చూపించటం కొరకు ఆయన విధేయత అనే దాన్ని ఏం చేశారంట? నేర్చుకున్నారంట. నేర్చుకుంటే వచ్చింది విధేయత, నేర్చుకోకపోతే వచ్చింది ఏంటిది? అవిధేయత. విధేయత అంటే నేర్చుకోవాలండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, నా కాడి సులువుగాను తేలికగాను ఉండును, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవాలి. విధేయత నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులాగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని ఎందుకు చెప్పాను తెలుసా? లోతు భార్య అవిధేయత కలిగి ఉంది. ఆమెలో ఉన్నటువంటి పాపం అవిధేయత. అంతేగాని వెనక్కి తిరిగి చూసింది అక్కడేదో జరిగింది అది కాదు. మాట వెనకపోవటమే పాపం. దేవుని వాక్యం కూడా ఏమని రాయబడి ఉంది? ఆజ్ఞనుడు మాట వినటే శ్రేష్టం. సమూయేలు గారు సౌలుతో ఏమని చెప్తారంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినటే శ్రేష్టం. ఒకసారి ఆలోచించు అని సమూయేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఒకసారి ఆలోచించు. మాట వినటే శ్రేష్టం. ఈ రాత్రి దేవుడి మాట వినాలి. దేవుడి మాట వింటేనే విధేయత కలిగినట్టు. దేవుడి మాట వినకపోతే అది అవిధేయత కలిగినట్టు. కనుక దేవుని మాట వినేవారిగా మనము ఉండాలి. విశ్వాస జీవితంలో ఆత్మీయం ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలి. దేవుని యొక్క మాట వినే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని విధేయతను మనం దేవుని యొక్క లేఖనంలో నుంచి మనం నేర్చుకోవాలి. కనుక ఎందుకు ప్రభువారు చరిత్రలో నుండి ఆదికాండంలో జరిగినటువంటి సంఘటనను యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు తెలియజేశారంటే విధేయత కలిగి ఉండాలి. విధేయతలో ఏముందో తెలుసా? విధేయత కలిగి ఉండటం ద్వారానే మన జీవితంలో అది ఆశీర్వాదం కూడా ఉంటుంది. విధేయత కలిగి ఉంటే అదే ఆశీర్వాదం అంటే ప్రత్యేకంగా ఏది రాదు. మనం ఎప్పుడైతే దేవుడికి లోపడతామో, విధేయత కలిగి ఉంటాం, దాని ద్వారా మన జీవితంలో దేవుడి కార్యాలు జరుగుతుంటే అదే మన జీవితంలో ఆశీర్వాదం. కనుక ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విధేయత కలిగి ఉన్నట్టు నీవు నేను విధేయత కలిగి ఉండాలి. లోతు భార్య విధేయత లేదా, అందుకే ప్రభువారు ఆమె జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వలె నీవు నేను దేవుడికి విధేయత కలిగి లోబడి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నా.